సీతారాముడుపేటలో ఉండే బంగారాజుకి యుక్త వయసు వచ్చింది. అతడి మిత్రులందరూ తమకు చేతనైన పనులు చేస్తూ జీవితంలో స్థిరపడ్డారు. బంగారాజుకు మాత్రం పని మీద అంత శ్రద్ధ ఉండేది కాదు. అతడి స్నేహితుల్లో కొందరికి పెళ్ళయింది. తనకు పెళ్లి చేయమని తండ్రి ముత్యాలరాజుని అడిగాడు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే పెళ్లి చేస్తాను అని అన్నాడు. ఒక పని చెయ్యి, ఓ బంగారు నాణెం తెచ్చి నా చేతిలో పెట్టు. ఆ తరువాత నీ పెళ్లి గురించి ఆలోచిస్తాను అని చెప్పాడు తండ్రి. అంతేనా అనుకుంటూ వెళ్ళాడు బంగారాజు. ధనవంతుడైన స్నేహితుడి దగ్గరకు వెళ్ళి అప్పు తెచ్చి ఆ మరునాడు ఒక బంగారు నాణెం తండ్రి చేతిలో పెట్టాడు. ఆ నాణెం పనికిరాదు అని నదిలోకి విసిరేశాడు. ముత్యాలరాజు ఎందుకలా చేశాడో బంగారాజుకి అర్థం కాలేదు. మళ్ళీ కొద్ది రోజులకు తల్లిని అడిగి మరో బంగారు నాణెం తెచ్చి తండ్రి చేతిలో పెట్టాడు. ఇది కూడా పనికిరాదంటూ నీటిలోకి విసిరేశాడు. తండ్రి చేసిన దానికి ఏం చేయాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక వెళ్ళిపోయాడు బంగారాజు. కొద్ది రోజుల తరువాత మళ్ళీ ఓ రోజు బంగారు నాణెం తెచ్చి తండ్రి చేతిలో పెట్టాడు. బంగారాజు ఆ నాణాన్ని చేతిలోనికి తీసుకున్న ముత్యాలరాజు దాన్ని అటు ఇటు తిప్పుతూ చూసి చివరకు నీటిలోకి విసిరేద్దామని చెయ్యి పైకి ఎత్తాడు. వెంటనే బంగారాజు తండ్రి చేయిని పట్టుకుని, ఆగండి, విసరకండి. నేను 10 రోజుల పాటు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న నాణెం అది అన్నాడు ముత్యాలరాజు నవ్వుతూ. ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇంతకు ముందు నీళ్ళలోనికి విసిరేసిన నాణేలు నువ్వు సంపాదించినవి కావు కాబట్టి వాటిని పారేశాను. నీకేమీ బాధ అనిపించలేదు. ఇప్పుడు నీకు కష్టం ఏంటో తెలిసింది. డబ్బు విలువ అర్థమైంది. ఇకపై నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు. భార్య పిల్లల్ని పోషించగలవు. ఇప్పుడు నీకు పెళ్లి చేస్తానని చెప్పాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్